తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టంగా లాక్డౌన్ నియమాలు. అకారణంగా బయటకు వచ్చిన 50 వాహనాలు సీజ్. మంచిర్యాల జిల్లా తాండూరులో అక్రమంగా మద్యం విక్రయాలు. 13 కార్టన్ల బీరు సీసాలు, 28 కార్టన్ల మద్యం సీసాలు స్వాధీనం. శ్రీకాళహస్తిలో షాప్ మాజీ చైర్మన్ మోహన్ నిరాహార దీక్ష. గవర్నర్ను రీకాల్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, లాక్డౌన్ నియమాలను మరింత కఠినతరం చేశారు అధికారులు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉప్పల్ నుండి తార్నాక వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ మరియు సికింద్రాబాద్ సంగీత్ రోడ్ వద్ద తనిఖీలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను అదుపులోకి తీసుకుంటున్నారు. నైట్ నుంచి 8 o'clock నుంచి మేము నాన్ డ్యూటీలో ఉన్నామండి. ఇక్కడ మార్నింగ్ 8 వరకు మా డ్యూటీ ఉంటుంది. ఈ రోడ్ల మీద ఎవరైతే అన్నెసరీ రీజన్స్తో బయటకు వస్తున్నారో వాళ్ళను ప్రాపర్గా అడిగి చెక్ చేసుకొని, వాళ్ళు ఏదైనా కూరగాయలు తీసుకోవాలన్నా కూడా, ఏమైనా నిత్యావసర వస్తువులు తీసుకున్నా కూడా 3 కిలోమీటర్ల రేడియస్లోనే తీసుకోవాలని చెప్పేసి అన్నాము. దానికి సంబంధించి కూడా వాళ్ళని చెక్ చేస్తే దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్ నుంచి వితౌట్ సరైన రీజన్ లేకుండా బోడుపల్లి వెళ్తున్నామని చెప్పేసి, ఎల్బినార్ వెళ్తున్నామని చెప్పేసి, కూరగాయలని చెప్పేసి రకరకాలైనటువంటి సూటబుల్ రీజన్స్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లాంటి వెహికల్స్ ఒక 5 ఐడెంటిఫై చేసి మేము లీగల్గా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ పిఎస్ లిమిట్స్ ఏ లిమిట్స్ వస్తుంది? ఎన్ని వెహికల్స్? లిమిట్స్ 5 వెహికల్స్ సీజ్ చేసినామండి. డైలీ ఎన్ని వెహికల్స్ సీజ్ చేస్తున్నారు సార్? డైలీ ఇన్ని వెహికల్స్ అని కాదు, ఎవరైతే వైలేట్ చేస్తారు, రూల్ బ్రేక్ చేసి ఎవరైతే రోడ్ల మీద అన్నెసరీ తిరుగుతున్నారో ఈ లాక్డౌన్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం మేము సీజ్ చేస్తున్నాం. డైలీ 10 to 15 వెహికల్స్ దాకా మేము సీజ్ చేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి వైశ్య వికాస వేదిక V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా సంయుక్త ఆధ్వర్యంలో 8వ రోజు 1500 బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. అనర్హుల ఆకలి తీర్చే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తించడం కాచం సత్యనారాయణతోనే సాధ్యమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఇంకొకరు ఉంటారు కదా సార్, వస్తాడా? ఆవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ ఆధ్వర్యంలో 7వ రోజు రెడ్ క్రాస్ సొసైటీకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆవోపా రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ, లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమానికి పూనుకున్నామని, దీనికి ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచిన వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌర సమాచార శాఖ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, దానికి అనుబంధంగా పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్న స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కాంట్రిబ్యూటర్లకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇందులో భాగంగానే V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా యూనియన్ ప్రతినిధులకు 500 శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో పాటు యూనియన్ ఉపాధ్యక్షులు రమేష్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షులు
సయ్యద్ ఇస్మాయిల్, రమణ కుమార్లతో పాటు వీడియో జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం. వైద్యులు, పోలీసులు, ఇతర ప్రత్యేకంగా ఉండే వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా ఈ కష్టకాలంలో, కరోనా కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళ పిలుపు అందుకొని 24 గంటలు ఒక అత్యవసర సర్వీస్గా పనిచేస్తున్న మీడియాని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలామందికి జీత వేతనాలు లేవు. ఈ పరిస్థితుల వల్లనే ఇవాళ కనీసంగా ఈ నిత్యావసర వస్తువుని అందజేస్తున్నాం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్తూ ఇవాళ ఒక 700 మందికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నాం. 10 కిలోల బియ్యము, తర్వాత ఒక్కొక్క లీటర్ చొప్పున ఆయిల్, తర్వాత పప్పులు, ఇట్లాంటి నిత్యావసర దినుసులన్నింటినీ ఇవాళ అందజేసినాం. ఇది కంటిన్యూ చేస్తామని భావిస్తూ ముఖ్యమంత్రి గారికి జర్నలిస్టుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. లాక్డౌన్ నిబంధనల మేరకు పోలీసులు యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని భవన కాలనీ, లక్ష్మీనగర్ 6వ వార్డులో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో క్రిమి సంహారక మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ వైస్ చైర్మన్ బంక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. రాష్ట్ర, దేశ, ప్రపంచానికి సంబంధించి కరోనా వ్యాధి, దీనికి సంబంధించి మందు లేదనేది ఒకటి నిర్ధారణ అయింది. కాబట్టి మనము క్రమశిక్షణగా ఈరోజు ఇంట్లో లాక్డౌన్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కొనసాగుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తిరుమలగిరి మున్సిపాలిటీలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. సూర్యాపేట కుడకుడకు చెందిన వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొని తిరుమలగిరిలోని మసీదులో బస చేయడం వల్ల మసీదులో ఉంటున్న వ్యక్తికి కరోనా సోకినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ బాబు తెలిపారు. ఈ నెల 8వ తేదీన కరోనా అనుమానితునిగా గుర్తించి అతనితో పాటు మరో 4గురిని సూర్యాపేటలోని ఇమాంపేట క్వారంటైన్కి తరలించి పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్షల ఫలితాల మేరకు అధికారికంగా ధృవీకరించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ బీషం తుమ్మ బాల ఆధ్వర్యంలో 9,000 శానిటైజర్లు, 10,000 గ్లౌజులు నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్కు అందజేశారు. ఈ సందర్భంగా బీషప్ మాట్లాడుతూ డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, కరోనా కట్టడిలో వారి సేవలు అమోఘమని అన్నారు. అదేవిధంగా డీసీపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్డౌన్ను ప్రజలు పాటిస్తూ ఇళ్లకి పరిమితమై పోలీసులకు సహకరించాలని కోరారు. Of North Zone and all collaborators with him, all social workers have been distributing food packets to homeless freely and also happily, as Jesus Christ most holy days for all Catholics and Christians. We call 3 days Triduum,
and tomorrow, tonight actually, is the resurrection. ఆదివారం కావడంతో చికెన్ మటన్ దుకాణాలు కిటకిటలాడాయి. హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్లో మాంసం షాపుల వద్ద వినియోగదారులు ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చెప్పు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సామాజిక దూరం పాటించి పింఛన్లు తీసుకునేలా గ్రామ సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ మార్తా చర్యలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో టెంట్లు వేసి త్రాగునీరు ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పింఛన్లు అందజేశారు. నేను నాతో పాటు ఉప సర్పంచ్ హౌస్ మార్తా గారితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఆసరా పింఛన్లు ఈ కరోనా వ్యాప్తి వలన వృద్ధులకు ఇబ్బంది కాకుండా గ్రామ పంచాయతీ తరఫున అందరికీ చేసి అందరినీ దూరంగా కూర్చోబెట్టి ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా గ్రామంలోని ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా మా కార్యక్రమానికి మంచిగా సహకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోస్ట్ ఆఫీస్ వారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నాము. గ్రామంలో 380 మంది ఆసరా పింఛన్లు ఉన్నాయి. వికలాంగులే కానీ, వితంతువులే కానీ, ఆసరా పింఛన్లే కానీ అన్ని కలిపి 380 ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కరోజే ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కరోనా వ్యాధిని అరికట్టడానికి ఏ విధంగా తోడ్పాటు చేస్తుందో మా వంతు మా గ్రామంలో అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గారు మరి మన గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లో వితంతువులకి, వికలాంగులకి మరి పెన్షన్ ఇస్తుండగా మరి కరోనా వైరస్ సందర్భంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ టెంట్ వేసి మరి గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మేము ఎలాంటి మరి అవకతవకలు జరగకుండా అంటే మరి వాళ్ళకి కరోనాకు ఇబ్బంది కలగకుండా అందరికీ సౌకర్యకరంగా పెన్షన్ ఇస్తున్నాము. మరి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న సిబ్బందికి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని లాక్డౌన్ను పూర్తిగా అమలు చేసేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సిఐ బాలరాజు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అవసరం లేకుండా రోడ్లపై తిరుగుతున్న 50 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ప్రజలకు జీడిమెట్ల పోలీసు వారి తరఫున చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వెహికల్ చెకింగ్లలో చూస్తున్నాం, చాలామంది ఎలాంటి రీజన్ లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఈ లాక్డౌన్లో భాగంగా ఎవరు కూడా రావద్దు, ఏదో సిల్లీ రీజన్ తోటి వస్తున్నారు. అందరూ 1 కిలో చక్కెర కోసం దగ్గర దగ్గర ఒక 3 కిలోమీటర్లు అతను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఆల్రెడీ చెక్ చేస్తుంటే చాలామంది వస్తున్నారు. ఏదో పాత ప్రిస్క్రిప్షన్, మెడికల్ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వచ్చి వాళ్ళంతా నాకు మెడిసిన్స్ కావాలి అని ఏదో మొక్కతోటి వస్తున్నారు. ఇది మన దేశం కోసము, మన రాష్ట్ర కోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసమే తప్ప ఇది ఏదో ప్రజలు ఇబ్బంది పడాలని కాదు. దానికోసం మాకు అందరూ సహకరించాలి. ఇలాంటి చిన్న చిన్న ఏమన్నా ఉంటే, మీ అవసరాలు ఉంటే దగ్గరలోని కిరాణా షాప్లో కానీ, వెజిటేబుల్ షాప్లో తీసుకోండి. లేకపోతే మెడికల్ షాపులు కూడా దగ్గర ఉన్నాయి. చాలామంది కిలోమీటర్ల దూరం వస్తున్నారు. ఇప్పటి వరకు మేము ఇప్పుడు ఈ 1 అవర్లోనే దగ్గర దగ్గర ఒక 50 వెహికల్ సీజ్ చేసినాం. ఆ సీజ్ చేసిన వెహికల్ అన్నీ కూడా ఎలాంటి రీజన్ లేకుండా రోడ్లపైకి వస్తున్న సీజ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా కూడా ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు ఇది కఠినంగా ఇలాంటి వాహనదారులు ఎవరైనా సరే, లేకపోతే గుంపులున్నా అలాంటి వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేశారు?
ఈరోజు ఇప్పుడు దగ్గర ఒక 1 అవర్ 2 అవర్స్ దగ్గర ఒక 50 వెహికల్ సీజ్ చేసినాం. వీళ్ళంతా కూడా ఎలాంటి రీజన్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వాళ్ళే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రోన్ కెమెరాలతో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే తెలిపారు. ఈ మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన సిరిసిల్ల జిల్లాలో హాట్స్పాట్స్ ఎక్కడ లాక్డౌన్ వైలేషన్స్ అవుతుంది, ఈ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి దాన్ని గ్రేడ్ చేయడం జరిగింది. హాట్స్పాట్ 1, 2, 3 అని. ఈ హాట్స్పాట్ని ఈరోజు మనము డ్రోన్ కెమెరా ద్వారా సర్వేలెన్స్ చేయడం జరిగింది. అట్లానే మనము 24 అవర్స్ 4 వీలర్ ప్యాట్రోలింగ్, 2 వీలర్ బైక్ పార్టీస్, అది కూడా మనము 24 అవర్స్ సర్వేలెన్స్, లాక్డౌన్ వైలేషన్ ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. సో మనకు ఒక కంటైన్మెంట్ జోన్, వేములవాడలో ఒక కంటైన్మెంట్, ఒక పాజిటివ్ కేసు వచ్చింది. దాని మీద ఒక కంటైన్మెంట్ జోన్ కూడా చేయడం జరిగింది. ఆ కంటైన్మెంట్ జోన్లో మనకు ఏమేమి ఎగ్జిట్స్ ఉన్నాయి, 21 ఎగ్జిట్స్ ఉన్నాయి, ఎంట్రీస్ ఉన్నాయి. ఆ ఎంట్రీ పాయింట్ అన్నీ బ్యారికేడింగ్ చేసి దాన్ని అన్నీ మనము మెన్ పెట్టి సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఉన్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అట్లనే పోలీస్ సిబ్బంది కూడా ఈ టీమ్తో హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఎవరికైనా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము. అట్లనే వాళ్ళకి డే టు డే ఎసెన్షియల్ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, ఇట్లాంటి ఐటమ్స్ కూడా మనము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా కౌతాలం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, మండల అధ్యక్షుడు రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారిని ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగించడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన చెప్పటము, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చెప్పటం ఏమంటే, ఇది ఎన్నికల సంస్కరణ కింద 5 సంవత్సరాలు పదవీ కాలం ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అది 3 సంవత్సరాలు చేస్తున్నామంటున్నాం. మేబీ చట్ట ప్రకారంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే కరెక్ట్ కావచ్చేమో, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోన రాష్ట్రంలో కరోనా ఇంతగా విలయతాండవం చేస్తుంటే ఒక్క వ్యక్తి కోసము, ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కోసము ఈ విధంగా చేయటం చాలా దురదృష్టకరమైన విషయము. జగన్మోహన్ రెడ్డికి ఇది నిజంగా అధికార దుర్వినియోగం ఎలాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్యనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే దురదృష్టం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య ఏమైనది, ఇట్ ఇస్ అన్డెమోక్రటిక్, అగ్నెస్ట్ ది రూల్ ఆఫ్ లా అని చంద్రబాబు నాయుడు చెప్పటము ఇది దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. ఆయన 5 సంవత్సరాల కాలంలోన ఇంతకంటే ఏమైనా చర్యలు చేసినాడు, ఇంతకంటే అన్డెమోక్రటిక్ చర్యలు చాలా చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే ఈ ప్రాంతీయ పార్టీలు ఒకరికొకరు తిట్టుకుంటారో ఇదే జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, రమేష్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యం కాదు. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమంటే, రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. వాళ్ళ దీంట్లో వాళ్ళ కంట్రోల్లో జరగాల్సి ఉంటుంది. అయితే ఏమంటే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ గారు రమేష్ కుమార్ గారిని తీసేసి ఇంకొక వ్యక్తి రావటము, సరే అది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసినాడా లేదా అని రేపు కోర్టులో తేలుతుంది. అయితే ఏమంటే చంద్రబాబు నాయుడు టైంలోన వైసీపీ మీద గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళు మినిస్టర్లుగా చేయటము అది డెమోక్రటిక్ అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తేమో అది డెమోక్రసీ ప్రకారం చేసినట్ల, డెమోక్రటిక్ నామ్స్ ప్రకారం చేసినట్లు అవుతుంది, రూల్ ఆఫ్ లా కింద చేసినట్లు అవుతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎప్పుడు రాదని దేవుని కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండల కేంద్రంలోని నాగంపేట్ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జ్యోతి బాపులే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ, జ్యోతి బాపులే బడుగు బలహీన ప్రజల ఆశాజ్యోతి అని, మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. కొమ్మరపేట మండలం నాగంపేట గ్రామంలో జేబీఎం యూత్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆ మహానుభావుడు బహుజన పితామహుడు, సామాజిక సంఘ సంస్కర్త, సమాజం బావు కోసం అనేకమైనటువంటి ఒడుదలు ఎదుర్కొని మరి సమాజంలో మార్పు తేవడం కోసం మరి కేవలం విద్యతోనే సాధ్యమని చెప్పి వారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి వారి ఇంటి దగ్గరనే చదువు చెప్పి, సమాజంలో సగభాగం స్త్రీలు ఉన్నారు,
మరి స్త్రీ బాగుపడ్డప్పుడే మరింత దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె ద్వారా మహిళలకు చదువు చెప్పి మరి ఎంతోమందికి ఆదర్శంగా వారి దంపతులు సమాజానికి నిదర్శనంగా నిలవడం జరిగింది. వారి యొక్క సేవలు చాలా అద్భుతం. మరి వారి అడుగుజాడలో మేమందరం తప్పకుండా నడుస్తూ వారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను రాబోయే తరాలకు కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కాసుపేట మండలం దేవుపూర్ గ్రామంలో ఆంధ్రప్రభ విలేకర్ మనోహర్ స్వామి పేదలకు గిరిజనులకు నిత్యావసర సరుకులు పండ్లు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. స్వామి, నేను ఆంధ్రప్రభ రిపోర్టర్ని. స్థానికంగా దేవపూర్లో ఉన్నప్పటికీ చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఉన్న వాళ్ళకే పెడుతున్నారు. బీదస్తులంటూ గిరిజనులకంటూ లేని వాళ్ళకంటూ ఎవరు కూడా దాన ధర్మాలు ఎవరు చేయట్లేదు. ఆ కారణంగా మన ప్రతి గ్రామానికి దేవుళ్ళు అంటే గ్రామ సిబ్బంది వీళ్ళే. మనకు ఏ ఆపద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఈరోజు కాలువలు తీస్తున్నారు అంటే మనకు వాళ్ళు దేవుళ్ళు, మన దేవుళ్ళతో సమానం. అలాంటి వారిని కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎవరు ఏ గ్రామంలో కూడా గుర్తించిన పాపన పోలేదు. అలాంటి వారికి నేను నా వంతుగా స్వయాగా వాళ్ళకి పనులు పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికన్నా 2 రోజుల ముందు పెద్దగూడ కొలంగూడలో మన్నెగూడెంలో పనుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ రకంగా వాళ్ళని గుర్తించి మరికొందరు కూడా ఇలాంటి సహాయం వాళ్ళకి చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మనుషులంతా సమానులే అని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు, డివిజన్ యువకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల నుంచి ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసారని విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. కుల నిర్మూలనలో అంబేద్కర్ తర్వాత జ్యోతిరావు పూలే గారు విశేషమైనటువంటి కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటి నుండే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. తన భార్యని మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసి పాఠశాలలకు పంపడం అనేది జరిగింది. మన భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే గారి. కాబట్టి అంతటి సంఘ సంస్కర్త పేరు మీద ఈరోజు మన 33వ డివిజన్లో నా డివిజన్ కార్పొరేటరు శ్రీనగర్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి నేను హాజరైనందుకు చాలా సంతోషం. మన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు 33వ డివిజన్లో మన దొంత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు మరియు మన యొక్క కార్యకర్తలు డివిజన్ యువకులు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే సంఘ సంస్కర్తగా విద్యాబుద్ధులు నేర్పిన మన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి అందరూ యువకులుగా ముందుకొచ్చి విజయవంతం చేయడం కోసం కృషి చేస్తారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలో సిపి సత్యనారాయణ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి కారణాలు లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో కారణం లేకుండా బయటకు వచ్చిన సుమారు 6,000 వాహనాలు సీజ్ చేసి 700 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కింద వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. వీరందరూ కూడా రాత్రిపూట గల్లీల్లో ఎవరు తిరగకోకుండా, అనవసరమైన ఆగతాయితనం చేయకోకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట వాళ్ళని చెదరగొట్టడానికి మైల్డ్ ఫోర్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే
ఇప్పటి వరకు 7,000 సుమారు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 2,800 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. 750 ఎఫ్ఐఆర్లు 269, 270, 271 ఐపీసీ, అట్లాగే 188, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ వీటి కింద కేసులు నమోదు చేశాం 750. అయినప్పటికీ వాటికి రిమాండ్ అనేది లేకుండా బెయిలబుల్ సెక్షన్లు అవ్వడం వల్ల కొంతమంది ఆగతాయిలకు భయం లేదు. సో ఈ భయాన్ని కల్పించడం కోసం రాత్రిపూట పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసాం. చాలామందికి వాళ్ళ తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైతే వాళ్ళని పికప్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీడియోగ్రాఫ్ చేసి సంబంధిత సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ప్రజల సహకారం 99.99% ఎక్సలెంట్ కోఆపరేషన్ ఉంది. ఎక్సలెంట్ కోఆర్డినేషన్తో మంచిర్యాలలో ఒక్క పాజిటివ్ కేసు కూడా ఇప్పటివరకు నమోదు కాపాడలేదు. దానికి తగ్గ ప్రివెంటివ్ చర్యలు, క్వారంటైన్ సంబంధించినవి, ఐసోలేషన్ సెంటర్లో ఫారినర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ అయింది. అయినప్పటికీ మరియు 1 వీక్ సర్వేలెన్స్ కోసం వాళ్ళని పెట్టడం జరిగింది. డీసీపీ మంచిర్యాల, ఏసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో టీంలన్నీ కూడా చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయి. రానున్న కాలంలో ఇంకా ఒక్కళ్ళని కూడా అన్నెసరీ మూమెంట్ ఇవ్వకోకుండా పూర్తి స్థాయిలో పటిష్టంగా చాలా పగడ్బందీగా ఈ యొక్క లాక్డౌన్ ప్రక్రియని కొనసాగిస్తాం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటలో లాక్డౌన్ సందర్భంగా సేవాభారతి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నగర సంపర్క ప్రముఖ్ బిక్కు చౌదరి, కుసుమ శ్రీనివాస్, వెంకన్న, సర్పంచ్ లావుడ్య రమేష్, ఉప సర్పంచ్ దబ్బెట ఉపేందర్, ఆలయ చైర్మన్ వెంకన్న, ఆర్ఎస్ఎస్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ సిబ్బందితో కలిసి మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో బోయపల్లి బోర్డు ఏరియాలో గల గంధా శ్రీ సంతోష్ అనే వ్యక్తి తన రైస్ మిల్లులో అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్నాడనే పక్కా సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 13 కార్టన్ల బీర్ సీసాలు, 28 కార్టన్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీ కాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపుతూ గవర్నర్ను రీకాల్ చేయాలని షాప్ మాజీ చైర్మన్ మోహన్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని తన గృహంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గృహంలోని నిరాహార దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాల రాస్తుందని ఈ సందర్భంగా వారు దుయ్యబట్టారు. 2 వ్యక్తుల యొక్క కాల పరిమితిని నిర్ణయించేందుకు ఒక చట్టము, ఒక విధానం ఉంది. గతంలో నరసింహన్ గారు ఉభయ రాష్ట్రాల గవర్నర్గా ఉన్నప్పుడు 2016లో రమేష్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నిర్ణయిస్తూ 5 సంవత్సరాల పాటు కాల పరిమితిని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నరు ఆ గవర్నర్ యొక్క ఆర్డర్ని కాదని రాష్ట్ర ప్రభుత్వము ఆ మంత్రిమండలి చెప్పిందని చెప్పి, రాసిందని చెప్పి సడన్గా రాత్రే ఒక ఆర్డినెన్స్లో 5 ఏళ్ల నుండి 3 ఏళ్లకు కాలపరిమితి తగ్గిస్తూ సంతకం చేయడం అనేది చర్చనీయాంశం. గతంలో కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ల వ్యవస్థను తప్పుపట్టాడు ఆయన. ఇది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న వారికి ఏ కారణం చేతనైనా రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీకి సంబంధించి ఉంటే వాళ్ళని సతాయించడానికి, వాళ్ళని ఏడిపించడానికి, వాళ్ళని అవమానపరచడానికే ఈ గవర్నర్ వ్యవస్థను వాడుకున్నారని చెప్పి ఆ రోజే ఎన్టీ రామారావు గారు చెప్పాడు. కుండ బదులు కొట్టినట్టు ఆయన స్ఫూర్తితో ప్రభుత్వంలో లేకపోయినా, అధికారం లేకపోయినా కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి అహర్నిశలు ప్రజలకి, పార్టీ క్యాడర్కి స్ఫూర్తిదాయకంగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు నేను శ్రీకాళహస్తిలో మా స్వగృహంలో స్వీయ గృహ నిర్బంధంలో లాక్డౌన్ సమయంలో నేను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తాను. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలోని పాతపాడు మరియు మదసుపల్లె గ్రామాల్లో బెడదల శివశంకర్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, సత్యం రెడ్డి పలువురు దాతలు తమ సొంత నిధులతో సుమారు 800 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టంగా లాక్డౌన్ నియమాలు, అకారణంగా బయటకు వచ్చిన 50 వాహనాలు సీజ్. మంచిర్యాల జిల్లా తాండూరులో అక్రమంగా మద్యం విక్రయాలు,
13 కార్టన్ల బీరు సీసాలు 28 కార్టన్ల మద్యం సీసాలు స్వాధీనం. శ్రీకాళహస్తిలో షాప్ మాజీ చైర్మన్ మోహన్ నిరాహార దీక్ష. గవర్నర్ను రీకాల్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.